శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవాలి. విద్యారంగంలో ఉన్న వాళ్ళు కష్టపడి చదివితే ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడి ఇంటర్వ్యూలు అటెండ్ అయితే వాళ్ళ మనసుకు నచ్చిన ఉద్యోగం, వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం అన్ని రంగాల వారికి మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఇంతకుముందు నెల కంటే కూడా ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళు ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే చేస్తున్న పనుల్లో కూడా విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని విఘ్నాలు లేకుండా చాలా సులభంగా పూర్తి చేసి విజయాలు అందుకోగలుగుతారు. అలాగే స్నేహితులు కొన్ని విషయాల్లో మంచిగా సహాయ సహకారాలు అందిస్తారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాల ద్వారా కష్టసాధ్యమైన పనుల్లో కూడా చాలా త్వరగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి కష్టసాధ్యమైన పనిలో ముందడుగు వేస్తున్నప్పుడు స్నేహితులు సంపూర్ణంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించి త్వరగా ఆ పని పూర్తయ్యేలాగా మీకు ఎంతగానో దోహదపడతారు. అదేవిధంగా వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభ కార్యక్రమాలలో బంధువులతో, మిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. అదేవిధంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా శారీరకంగా బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన ఉంటుంది. ఇంతకుముందు మేషరాశి వాళ్ళకి దంపతుల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా పరస్పర సహకారంతో తొలగింపజేసుకుంటారు. దంపతుల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ద్వారా అన్ని సమస్యలు తొలగింపజేసుకుంటారు. దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే సాంఘికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మేషరాశి వాళ్ళ మాటకు విలువ, గౌరవము, గుర్తింపు పెరగటం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఏ పని తలపెట్టినా సరే ఆ పనిని చాలా సులభంగా, అవలీలగా, దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే గతంలో నిలిచిపోయినటువంటి కష్టసాధ్యమైనటువంటి పనులన్నీ కూడా ఫిబ్రవరి నెలలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇంతకుముందు బాగా కష్టమని పెండింగ్లో పెట్టిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలుపెట్టి చాలా త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేనటువంటి మేషరాశి వాళ్ళు, కొత్తగా వివాహమైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. అలాగే సంతానం ఉన్న మేషరాశి వాళ్ళు సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. సంతానానికి సంబంధించి పెళ్ళి కానీ, విద్య కానీ, విదేశీయానం కానీ, ఉద్యోగం కానీ, ఇలా మేషరాశి వాళ్ళ సంతానానికి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు తొలగిపోవటం వల్ల సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఒక ప్రశాంతతను పొందగలుగుతారు. సంతానం పరంగా మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మేషరాశి వాళ్ళ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 6, 8, 15, 16, 18 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 3, 10, 11, 13, 20, 24, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ప్రధానంగా అప్పుడప్పుడు కొన్ని పనుల్లో మాత్రం ఏలినాటి శని దోష ప్రభావం పనిచేసి ఆలస్యం అవటం వల్ల దాని నుంచి బయటపడటానికి మేషరాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో వీలైనప్పుడల్లా శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ శనివారం ప్రదక్షిణాలు చేయాలి.
అలాగే శనివారం ఆంజనేయ స్వామికి ఈ నెలలో ఒకసారి తమలపాకులతో ఆకుపూజ చేయించటం, శనివారం ఆంజనేయ స్వామి ఆలయంలో 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు చేయటం ద్వారా, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా మేషరాశి వాళ్ళు ఫిబ్రవరి నెల మొత్తం ఇంకా అద్భుతంగా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా శారీరక శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళైతే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించి ప్రమోషన్తో కూడిన మంచి ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళైతే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన వృషభ రాశి వాళ్ళకి శారీరకంగా శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమ పడినప్పటికీ ఖచ్చితంగా ఆదాయం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి నిమిషం కూడా తీరిక లేకుండా ఎప్పుడు బిజీగా ఉండేటటువంటి అవకాశాలు ఫిబ్రవరి నెలలో ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులైతే ఎప్పుడు చదువుకుంటూ పోటీ పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు తెచ్చుకునే యోగం ఉంది. నిరుద్యోగులైతే బాగా ఎప్పుడు ఫిబ్రవరి నెలలో కష్టపడుతూ అర్హతకు తగిన ఉద్యోగం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులైతే విపరీతంగా శ్రమ చేస్తూ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నిమిషం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ కష్టపడి అద్భుతమైన విజయాలు పొందటానికి వృషభ రాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఒక్కొక్కసారి అకాల భోజనం చేయవలసి వస్తుంది. ఈ అకాల భోజనం అనేటటువంటిది విడిచిపెట్టండి. ఎంత బిజీగా ఉన్నా కూడా సరైన సమయానికి ఆహారం స్వీకరించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అకాల భోజనం చేయటం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మొత్తం మీద ఫిబ్రవరి నెల మొత్తం ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్న ఒత్తిడి మొత్తం తొలగింపజేసుకుంటారు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వృషభ రాశి వాళ్ళు, కొత్తగా వివాహమైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న వృషభ రాశి వాళ్ళు సంతానానికి సంబంధించిన సమస్యలు, విద్యా సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయాన సమస్యలు, వివాహ సమస్యలు, మీ పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ఆ సమస్యల నుంచి మీ పిల్లలు బయటికి రావటం వల్ల మీరు మానసికంగా సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే పనులన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేయగలుగుతారు. అంటే ఎటువంటి ఆలస్యం లేకుండా, ఎటువంటి విఘ్నాలు కలగకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. గృహలాభం కూడా ఉంది. అంటే ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలని కానీ, ఇల్లు కట్టుకోవాలని కానీ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫిబ్రవరి నెలలో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. సొంతింటి కళను సాకారం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఇల్లు మారదామనుకునేటటువంటి వృషభ రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి ఇల్లు మారే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అద్దె ఇళ్లలో ఉన్న వృషభ రాశి వాళ్ళు మంచి సౌకర్యాలతో ఉన్నటువంటి ఇంట్లోకి మారటానికి కూడా వృషభ రాశి వాళ్ళకు అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగులకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉద్యోగ రంగంలో లభిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. శుభ కార్యక్రమాల్లో అందరితో కలిసిమెలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే కొన్ని పనులు వాయిదా పడినప్పటికీ చివరి నిమిషంలో మీకు అనుకూలంగా ఆ పనులన్నీ పూర్తయిపోతాయి. దానివల్ల ఆఖరి క్షణంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకునే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాల వల్ల కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా చాలా అవలీలగా, సులభంగా పూర్తి చేయగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే క్షణం కూడా తీరిక లేకుండా అద్భుతంగా మీ రంగాలలో అత్యున్నత స్థాయికి చేరటానికి వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అవకాశాలు బలంగా ఉన్నాయి. మీకున్న కొత్త ఆలోచనలన్నీ కూడా చాలా అద్భుతంగా నెరవేర్చుకోగలుగుతారు. ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 8, 10, 18, 20, 24, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అప్పుడు ఇంకా అద్భుతంగా అనుకూల ఫలితాలు వస్తాయి.
అలాగే ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 3, 5, 6, 13, 15, 22, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశి వాళ్ళు ఇంకా సులభంగా అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఫిబ్రవరి నెలలో దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. వీలైనప్పుడు రాహుకాలం ఉన్న సమయాల్లో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ వింటే ఇంకా అద్భుతంగా ఫిబ్రవరి నెలలో విశేషమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి వృషభ రాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా పనులు పూర్తవుతాయి. అయితే ధనం మాత్రం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు రావలసిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి సాధించి ధన మార్గాలకు లోటు లేకుండా ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. కానీ వచ్చిన ధనాన్ని వచ్చినట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఖర్చును తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. వృధా ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మాత్రం మిథున రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుంచి సులభంగానే బయటపడతారు. అయితే అప్పుడప్పుడు కోపం కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఆ కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ గాబరా పడుతూ ఉంటారు. ఆ గాబరా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా గాబరా పడకుండా ప్రశాంతంగా ముందడుగు వేయండి. పెద్ద విషయాల్లో అసలే గాబరా పడకుండా ప్రశాంతంగా ముందడుగు వేయండి. అప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా సోదర వర్గం వాళ్ళతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. సోదర వర్గం వాళ్ళతో ఇంతకుముందు ఎటువంటి విభేదాలున్నా అవన్నీ తొలగింపజేసుకొని సోదరుల యొక్క సహాయ సహకారాలతో జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ఉంది. అలాగే కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల పరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం మిథున రాశి వాళ్ళకు ఉంది. మిథున రాశి వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అయితే శారీరక శ్రమ మాత్రం ఉంటుంది. ఆ శారీరక శ్రమ ఒత్తిడి తట్టుకొని మీ పనులు చేసుకుంటే అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో కూడా బ్రహ్మాండమైన లాభాలను వ్యాపారస్తులు పొందగలుగుతారు. కేవలం కుజుడి ప్రభావం వల్ల మాత్రమే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అష్టమ కుజుడి సంచారం వల్ల కోపము, ఉద్రిక్తత అనేవి పెరుగుతాయి. వాటిని మాత్రం అదుపులో ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 10, 11, 13, 20, 21, 22, 26. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే సంపూర్ణంగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఫిబ్రవరి నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 5, 6, 8, 15, 16, 18, 24, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళు అష్టమ కుజదోష తీవ్రతను చేసుకుంటే నెల మొత్తం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వీలైనప్పుడు వెళ్ళండి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ ఒకసారి చేయించుకొని రండి. అలాగే ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం ద్వారా మిథున రాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. మొత్తం మీద ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలు మిథున రాశి వాళ్ళు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా ఉంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు పరీక్షల్లో తెచ్చుకోగలరు. మేధాశక్తి, జ్ఞాపక శక్తితో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు బాగా ఇంటర్వ్యూల్లో పర్ఫామ్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం పొందగలుగుతారు. మంచి ప్యాకేజ్తో ఉద్యోగం పొందే యోగం నిరుద్యోగులకు ఉంది. వ్యాపారస్తులైతే
ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందగలుగుతారు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం అన్ని రంగాల వారికి కర్కాటక రాశి వారికి యోగదాయకంగా ఉంది. అలాగే ఆరోగ్యరీత్యా మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. శిరోపీడలు ఉంటాయి, అంటే తలనొప్పి సమస్య కొద్దిగా వెంటాడుతూ ఉంటుంది. దీని పరంగా కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని వ్యవహారాల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. మీకు నచ్చినట్లే వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగా కలిసి రావటం వల్ల ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. గృహంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శుభ కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతను, ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా వివాహమైన కర్కాటక రాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. అలాగే సంతానం ఉన్న కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ సంతానానికి సంబంధించిన వివాహ సమస్య, విదేశీయాన సమస్య, ఉద్యోగ సమస్య, విద్యా సమస్య వాటన్నిటి నుంచి బయటపడతారు. అంటే సంతానానికి ఉన్న ఆ సమస్యలు తొలగింపజేసుకోవటం వల్ల సంతాన సౌఖ్యం పొంది సంతాన వ్యవహారాల్లో మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. రహస్య శత్రువులను సమూలంగా పటాపంచలు చేయగలుగుతారు. అలాగే కొంతమంది శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది చాలా ఎక్కువగా ఉంది. చాలా కాలంగా ఉన్న కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని అందిపుచ్చుకునే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే ద్వితీయార్థంలో మాత్రం కుజుడి ప్రభావం వల్ల కొంత కోపం ఉంటుంది. అంటే మాసంలో ద్వితీయార్థం 15వ తేదీ తర్వాత కుజుడి ప్రభావం పనిచేయటం వల్ల కొంత కోపం అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే చిన్న చిన్న విషయాలకు మాత్రం కంగారు పడకుండా ద్వితీయార్థంలో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. అలాగే మాసం ప్రథమార్థంలో అస్సలు డబ్బు ఖర్చు కాకపోయినా మాసం ద్వితీయార్థంలో మాత్రం అప్పుడప్పుడు డబ్బు కొంచెం ఖర్చు అవుతుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేయటం అనేది నియంత్రణలో ఉంచుకుంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 5, 13, 14, 15, 22, 24, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 8, 9, 10, 18, 19, 20, 26 వ్యతిరేక తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ఈ మాసం ద్వితీయార్థంలో మాత్రం వీలైనప్పుడు ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కూడా ఈ మాసంలో ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకున్న, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివినా విన్నా ఈ మాసం మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రథమార్థం అద్భుతంగా ఉంది. మాసం ద్వితీయార్థం 15వ తేదీ తర్వాత మాత్రం కొంత ఖర్చులు, కొద్దిగా కోపం వల్ల సమస్యలు ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్య మంత్రాన్ని చదువుకోవటం ద్వారా, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం ద్వారా ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో కూడా విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో సంపాదించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సింహరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం పక్కన పెట్టండి. చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకుండా ముందడుగు వేస్తే మాత్రం ఏ రంగంలోనైనా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ధనలాభాన్ని కూడా పొందగలుగుతారు. అలాగే ఆందోళన కలిగించే సంఘటనలేవి ఉండవు. ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మనోవేదన తొలగిపోతుంది. ఇంతకుముందు ఏదైనా మనోవేదన ఉంటే దాని నుంచి సులభంగా బయటపడతారు. ఇంతకుముందు ఉన్నటువంటి చిక్కులు, చికాకులు అన్నీ కూడా తొలగింపజేసుకొని ప్రతి పనిలో కూడా విజయాన్ని సులభంగా అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ద్వితీయార్థంలో వ్యవహారాలు ఇంకా త్వరగా కలిసి వస్తాయి. ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో ఇంకా అద్భుత ఫలితాలు ఉన్నాయి. అంటే 15వ తేదీ తర్వాత వృత్తి వ్యాపారాల్లో కానీ, కుటుంబ జీవితంలో కానీ మీరు ఆశించినటువంటి శుభ ఫలితాలు ఇంకా త్వరగా అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అవగాహన ఉంటుంది. అష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేది ఎక్కువగా ఉండటం వల్ల
భార్యాభర్తల మధ్య గురుబలం పెంపొందింపజేసుకోవటం వల్ల విభేదాలన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోవటం ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. దాంపత్య జీవితాల్లో అనుకూలతను పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే వ్యవహారాలన్నింటిలో కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్నే పొందగలుగుతూ ఉంటారు. ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. అది కొత్త ఆందోళన కలిగించినప్పటికీ కూడా దాని నుంచి తొందరగానే బయటపడతారు. అలాగే ఒక అనూహ్య అద్భుత సంఘటన కూడా జరుగుతుంది. ఆ అద్భుత సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పే విధంగా మీకు మంచి లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసొచ్చే తేదీలు 3, 8, 15, 16, 18, 24, 25, 26 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ఫిబ్రవరి నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 1, 5, 10, 13, 20, 21, 22, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. అప్పుడప్పుడు ప్రథమార్థంలో కొన్ని సమస్యలు వెంటాడినా, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా అవన్నీ అష్టమ శని దోషం వల్ల. కాబట్టి ప్రధానంగా వీలైనప్పుడల్లా ఈ నెలలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం చేసుకోండి. ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దశరథ కృత శని స్తోత్రం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి. ఈ నెలలో ప్రతి శనివారం దాన్ని వీలైతే చదువుకోండి. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. వీలైతే ఒక్కసారి మాత్రం ఈ నెలలో వచ్చే శనివారాల్లో శనిహోర ఉన్న సమయంలో నువ్వులు దానం చేసుకోండి. అంటే శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఈ శనిహోర ఉన్న సమయంలో కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చుకుంటే ఇంకా అద్భుతంగా సింహరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఇంకా విశేషమైన సానుకూల ఫలితాలు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో అన్నింటా విజయం అని చెప్పాలి. అపజయం అనే మాటే మీకు వినపడదు. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాన్నే చూస్తూ ఉంటారు. మీ మాటకు ఎదురు లేకుండా పోతుంది. ఫిబ్రవరి నెలలో కన్యారాశి వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా నెల గడిచిపోతూ ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు విపరీతమైన గుర్తింపు ఉంటుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్య లాభం చేకూరుతుంది. అంటే ఇంతకుముందున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. నిరుద్యోగులకి అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కన్యారాశి వాళ్ళకి విశేషమైనటువంటి లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి కన్యారాశి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ధైర్యంతో కూడిన పనులు చేస్తారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో, కొండల్ని పిండి చేసే మనోధైర్యంతో కష్టసాధ్యమైన పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఇంతకుముందు ఏ సమస్యలున్నా మబ్బులు వీడిపోయినట్లు ఆ సమస్యలన్నీ తొలగిపోయి ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా వివాహమైన కన్యారాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న కన్యారాశి వాళ్ళు సంతానానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి బయటపడతారు. సంతానానికి సంబంధించిన విద్య, వివాహ, విదేశీయాన, ఉద్యోగ సమస్యలు ఏమున్నా అవన్నీ తొలగింపజేసుకొని సంతాన సంబంధ వ్యవహారాల్లో కూడా ఒక ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే ప్రధానంగా నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు బంగారం లాంటి భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే కన్యారాశి పురుషులకు స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మనసుకు ఉల్లాసం కలుగుతుంది. కన్యారాశి స్త్రీలకు కూడా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. అదేవిధంగా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో విభేదాలు ఉండవు. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడుతూ ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలు, కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. ఎవరైనా కన్యారాశి వాళ్ళకి కోర్టు కేసులు ఉంటే అవన్నీ పరిష్కరించబడి తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో
ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీలు వసూలు కావటం వల్ల కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. నూతన పరిచయాల వల్ల అనూహ్యమైన రీతిలో లాభాన్ని పొందగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫిబ్రవరి నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 1, 5, 10, 18, 19, 20, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఫిబ్రవరి నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 8, 13, 14, 15, 22, 23, 24. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఫిబ్రవరి నెలలో ఇంకా అద్భుతంగా యోగించాలంటే కన్యారాశి వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వీలైనప్పుడల్లా శనివారం వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ రెండు కూడా రోజు 21 సార్లు ఈ మంత్రాలు చదువుకోండి. వెంకటేశ్వర స్వామికి వీలైనప్పుడు శనివారం తులసి మాలికను సమర్పించండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఇలా చేస్తే కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా బాగుంటుంది. సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫిబ్రవరి నెలలో తులారాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తులారాశి విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. తులారాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో బ్రహ్మాండంగా రాణించడం ద్వారా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగము, అర్హతకు తగిన ప్యాకేజీ పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఊహించిన దానికంటే వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందుతారు. అలాగే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలించి ఉద్యోగపరంగా మరొక మెట్టు ఎదగగలుగుతారు. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా సులభంగా లభించే సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. తులారాశి వాళ్ళు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తే ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సొంత ఇంటి కలను సాకారం చేసుకునే విధంగా అడుగులు వేయగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి స్థిరాస్తుల లాభం కూడా ఫిబ్రవరి నెలలో ఉంది. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ, అత్తవారింటి వైపు నుంచి కానీ ఏవైనా ఆస్తులు రావలసి ఉన్నట్లయితే ఆ ఆస్తులు వచ్చే అవకాశం ఫిబ్రవరి నెలలో ఎక్కువగా ఉంది. స్థిరాస్తుల వల్ల విశేషమైన లాభాలు పొందే యోగం ఫిబ్రవరిలో బాగా కనిపిస్తోంది. అలాగే స్పెక్యులేషన్లో అనుకూలత కనిపిస్తోంది. స్పెక్యులేషన్ అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే తులారాశి వాళ్ళు విశేషమైన లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. స్పెక్యులేషన్లో బాగా అనుకూలత ఉంది. ఇంతకుముందు నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా తులారాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగులు ఆనందకరమైనటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు. అంటే ఉద్యోగులకి స్పెషల్ బోనస్లు రావటం, స్పెషల్ ఇంక్రిమెంట్లు రావటం, ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు రావటం, ఇటువంటి శుభవార్తలు తులారాశి వాళ్ళు వినే యోగం ఎక్కువగా ఉంది. అలాగే సంఘంలో కూడా ఉన్నత స్థాయిని పొందగలుగుతారు. పరపతి పెరుగుతుంది. మధ్యవర్తిత్వం చేస్తే కూడా లాభాన్ని కలిగింపజేస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు మధ్యవర్తిత్వం చేయటం ద్వారా మంచి లాభాలు పొందే యోగం కూడా తులారాశి వాళ్ళకు ఉంది. అలాగే సంతాన సౌఖ్యం ఉంది. కొత్తగా వివాహమైన తులారాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న తులారాశి వాళ్ళు సంతానానికి సంబంధించిన వివాహ విషయాలు, విదేశీయాన విషయాలు, ఉద్యోగ విషయాలు, విద్యా విషయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కరించబడతాయి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల పరంగా కూడా సౌఖ్యం ఏర్పడుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అంటే సంతానానికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా స్త్రీ సౌఖ్యం ఉంటుంది. తులారాశి పురుషులు స్త్రీల వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తులారాశి స్త్రీలు ఇతర స్త్రీల వల్ల వాళ్ళ వృత్తిలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితం సౌఖ్యంగా నడుస్తూ ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహానికి అవసరమైన కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నూతన వస్త్ర లాభం ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఆనందదాయకమైనటువంటి జీవితం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 2, 3, 8, 13, 19, 20,
21, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 10, 15, 16, 17, 24, 25, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో మాత్రం ఎలాంటి పనులు చేయకండి. ఫిబ్రవరి నెలలో ఇంకా అద్భుతంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు రావాలంటే మాత్రం తులారాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయ దర్శనం వీలైనప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ చేసి దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ప్రతిరోజు ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి. ప్రతిరోజు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రం కానీ దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం కానీ 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచం కానీ అష్టోత్తరం కానీ వినండి. అలా చేయటం ద్వారా ఇంకా బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు అందిపుచ్చుకోవటానికి తులారాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద ఫిబ్రవరి నెల తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తుందని చెప్పి తీరటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఫిబ్రవరి నెలలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత అనుకూల ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏంటంటే ప్రతి విషయంలో కూడా వృశ్చిక రాశి వాళ్ళు మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ మొండితనం వల్ల కుటుంబ సభ్యులకు కానీ సమాజంలో వ్యక్తులకు కానీ కొంత దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొండితనాన్ని తగ్గించుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకైతే తిరుగుండదు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి లాభాలను పొందగలుగుతారు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనం కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. అయితే ఈ మొండి పట్టుదల వల్ల, చికాకు వల్ల కొన్ని విలువైనటువంటి పనులను కోల్పోతారు. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ మొండి వైఖరిని విడిచిపెట్టాలి. మీ మొండి పట్టుదల వదిలేయాలి. అప్పుడు ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా యోగదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఎదుటి వాళ్ళతో కటువుగా మాట్లాడటం వల్ల కొన్ని విరోధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కటువుగా మాట్లాడకుండా మృదు మధురంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు విలువ, గౌరవం సంఘంలో పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల ఒక్కొక్కసారి కొంతమందికి మీరు శత్రువులుగా మారే అవకాశం ఈ ఫిబ్రవరి నెలలో కనిపిస్తోంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే అనవసరమైన విషయాలలో మీరు తలదూర్చకండి. అలా చేయటం ద్వారా అనవసరంగా మీరు చెడు ఫలితాలు ఎదుర్కొంటారు. మీకు సంబంధించని వ్యవహారాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ప్రయాణాలు చాలా బాగా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని విషయాల్లో ఇంకా అద్భుతమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. 15వ తేదీ తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కానీ కుటుంబ జీవితంలో కానీ ఇంకా అద్భుతమైనటువంటి మార్పులు చూస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. నూతన పరిచయాల వల్ల అనేక లాభాలు పొందటానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 15వ తేదీ తర్వాత బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందుతారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొండి పట్టుదలను వదిలిపెట్టాలి. కటువుగా మాట్లాడటం తగ్గించుకొని మొండి పట్టుదలను తగ్గించుకొని మృదు మధురంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో తిరుగుండదు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 3, 4, 5, 10, 15, 22, 23, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 8, 13, 18, 19, 20, 26, 27, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో లక్ష్మీ నరసింహస్వామిని వీలైనప్పుడు శనివారం రోజు దర్శనం చేసుకోండి.
అలాగే ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అర్చన కానీ అభిషేకం కానీ ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామికి ఈ నెలలో శనివారం పూట చేయించుకుంటే ఈ నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ వృశ్చిక రాశి వాళ్ళు చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి యోగదాయకమైన కాలంగా ఫిబ్రవరి నెల చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే వాళ్ళ తెలివితేటలతో మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు పొందగలుగుతారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. అలాగే ధనుస్సు రాశి నిరుద్యోగులు అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో సంపాదించగలుగుతారు. వ్యాపారస్తులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అంటే అన్ని రంగాల వారికి ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో యోగదాయకంగా ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. కష్టసాధ్యమైన పనుల్లో కష్టసాధ్యమైన విషయాల్లో మిత్రులు చేదోడు వాదోడుగా ఉండి మీకు ఆ పనులన్నీ సులభంగా పూర్తయ్యేలాగా చేస్తారు. మిత్రుల సహకారం వల్ల అద్భుతమైన స్థితికి ఎదగగలుగుతారు. అలాగే సంతానం ద్వారా కూడా లాభాలు ఏర్పడతాయి. సంతానం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి ప్రతి పనిలో మీకు తొందరగా విజయం కలిగించేలాగా చేస్తూ ఉంటారు. సంతానం లేని వృశ్చిక రాశి వాళ్ళు, కొత్తగా వివాహమైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు ఉండవు. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబ జీవితం హాయిగా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. అలాగే శత్రువుల వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శత్రుమూలక లాభం చేకూరుతుంది. అంటే శత్రువులే మీకు మిత్రులుగా మారిపోతారు. మీకు కావలసిన లాభాన్ని కూడా అందిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అందరూ కూడా మిత్రులుగా మారిపోయి మీకు కావలసినట్లుగా వ్యవహారాల్లో లాభం కలిసి వచ్చేలాగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాగే చేస్తున్న ప్రతి పనిని కూడా విఘ్నాలు లేకుండా ధనుస్సు రాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. నిరుత్సాహం అనేది దరిదాపుల్లోకి రాదు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు రాణింపు ఉంటుంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ధనుసు రాశి వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, ఆ ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు పొందటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు. మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఫిబ్రవరి నెల విశేషంగా సహకరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 8, 13, 18, 24, 25, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 2, 3, 10, 15, 20, 21, 22, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. వీలైనప్పుడు ఈ నెలలో శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవటం, ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, హనుమ ద్వాదశనామ స్తోత్రాన్ని వినటం ద్వారా ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో గ్రహాల అనుకూల సంచారం విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. మకర రాశి వాళ్ళకి అన్ని విధాలుగా ఫిబ్రవరి నెలలో లాభమే కనిపిస్తోంది. నష్టం అనేది ఉండదు. వృత్తిపరంగా లాభం, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా లాభం, విద్యాపరంగా లాభం, అలాగే వివాహపరంగా లాభం, విదేశీయాన పరంగా లాభం,
వ్యాపార పరంగా లాభం, అన్నింటా లాభమే పొందే సూచనలు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా మకర రాశి వాళ్ళు కొండల్ని సైతం పిండి చేయగల ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. మకర రాశి విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. నిరుద్యోగులకి వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు మకర రాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో పొందగలుగుతారు. అలాగే ధనలాభం చాలా అద్భుతంగా ఉంది. మీరు ఊహించిన దానికంటే 2-3 రెట్లు ఎక్కువగా విశేషమైన ధనలాభాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. సోదర లాభం కూడా చేకూరుతుంది. అంటే ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఇంతకుముందు సోదరులతో విభేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. సోదరులతో అనుకూలత పెరుగుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనుల్లో అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. అలాగే పాత వాహనములు మార్పు చేస్తారు. పాత బండి కానీ పాత కారు కానీ అమ్మేసి కొత్త బండి కొత్త కారు ఇటువంటివి కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన మంచి బదిలీ అనేది వస్తుంది. ట్రాన్స్ఫర్ అనేది మీకు కావలసిన చోటికి మంచి ప్రమోషన్తో వచ్చే యోగం మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఉంది. అలాగే గృహము కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా పురోభివృద్ధిని సాధిస్తూ ఉంటాయి. అంటే సొంతింటి కలను నెరవేర్చుకోవటానికి చేసే ప్రయత్నాల్లో మంచి పురోగతి ఏర్పడుతుంది. అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. శుభ కార్యక్రమాల సందర్భంగా బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే సంఘంలో కూడా ఉన్నత స్థాయిని పొందగలుగుతారు. సమాజంలో మీకు పరపతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు ఇనుమడింపజేసుకోగలుగుతారు. అలాగే జన్మంలో మాత్రం కుజుడి సంచారం ఉండటం వల్ల అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం వల్ల చిన్న చిన్న సమస్యలు, మాట పట్టింపులు, కొంతమందికి దూరం అవటం ఇలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే భూ సంబంధమైన వ్యవహారాల్లో ఊహించిన దానికంటే అద్భుతమైన లాభాలను పొందే యోగం కూడా కనిపిస్తోంది. అలాగే ప్రధానంగా మకర రాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగింపజేసుకొని సంతాన వ్యవహారాల్లో కూడా మంచి సానుకూలత ఏర్పడుతుంది. సంతాన వ్యవహారాల పరంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కోపం వల్ల చిన్న చిన్న చిక్కులు చికాకులు సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి అది కూడా తొలగింపజేసుకోవటానికి ఈ నెలలో వచ్చే మంగళవారాలు నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఈ నెలలో వీలైనప్పుడు నరసింహస్వామి ఆలయానికి మంగళవారం వెళ్ళి స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా నరసింహస్వామికి సంబంధించిన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం అనే సుదర్శన మంత్రాన్ని 9 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు మీ రాశిలో కుజుడి సంచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. మకర రాశి వాళ్ళు ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అనుకూల తేదీలు, కలిసి వచ్చే తేదీలు 1, 8, 9, 10, 15, 20, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఫిబ్రవరి నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 4, 5, 13, 18, 22, 23, 24. వ్యతిరేక తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మకర రాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధిని ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా సాధించగలుగుతారు. కోపం వల్ల వచ్చే సమస్యలు అధిగమించడానికి మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారని చెప్పి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో ప్రథమార్థం కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే 15వ తేదీ ముందు చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రథమార్థంలో గృహలాభం చేకూరుతుంది. అంటే సొంతింటి కల నెరవేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా
15వ తేదీ ముందు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గృహంలో కూడా వివాహాది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా వివాహమైనటువంటి కుంభరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. లేదా సంతానం ఉన్న కుంభరాశి వాళ్ళైతే సంతానానికి సంబంధించిన విద్యా సమస్య, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, విదేశీయాన సమస్య ఇలాంటివి మీ సంతానానికి ఏవున్నా అవన్నీ తొలగింపజేసుకోగలుగుతారు. సంతానానికి ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. దానివల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. సంతానపరమైన వ్యవహారాల్లో సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే ద్వితీయార్థంలో ఆదాయం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ, అద్భుతమైన ధనలాభం ఉన్నప్పటికీ ఖర్చులు చేస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిబ్రవరి నెల ద్వితీయార్థంలో 15వ తేదీ తర్వాత ధనం ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ద్వితీయార్థంలో ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రథమార్థంలో కూడా ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ మాసంలో ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. ఇద్దరి మధ్య సమన్వయం పెరుగుతుంది, సహకారం పెరుగుతుంది. అందువల్ల చక్కగా మాట్లాడుకొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి అన్ని రకాలైన విభేదాభిప్రాయాలు కుంభరాశి దంపతులు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఊహించని ఒక సంఘటన మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. దానివల్ల జీవితంలో కొత్త ఉత్సాహాన్ని కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా అనుకూలతే ఉంటుంది, వ్యతిరేకత అనేది ఉండదు. మానసికంగా ఉన్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా దుఃఖం ఉండదు, మనస్థిమితం ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గురుబలం అద్భుతంగా పనిచేయటం వల్ల విపరీతంగా ఊహించిన దానికంటే ఆదాయ మార్గాలు పెరగటం, డబ్బు ఖర్చు అయిపోయినప్పటికీ కూడా రకరకాల మార్గాల్లో డబ్బు రావటం జరుగుతుంది. అయితే కేవలం ఖర్చును ద్వితీయార్థంలో అదుపులో పెట్టుకుంటే మాత్రం కుంభరాశి వాళ్ళకి తిరుగుండదు. అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉన్నత స్థాయిని చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేవలం ద్వితీయార్థంలో ఖర్చులు మాత్రం ఉంటాయి కాబట్టి ఆ ధనాన్ని ఖర్చు చేసే విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఫిబ్రవరి నెలలో లేకుండా ఫిబ్రవరి నెల మొత్తం కుంభరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 8, 9, 10, 15, 20, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 3, 4, 5, 13, 18, 22, 23, 24. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా కొద్దిగా ఏలినాటి శని దోషం వల్ల వస్తాయి. కాబట్టి వీలైనప్పుడు శనివారం పూట కుంభరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చెయ్యండి. శనివారాలు వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించడం, ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే మంత్రాలు 21 సార్లు చదువుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని వినటం ద్వారా చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా కుంభరాశి వాళ్ళు అన్ని రకాలుగా ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఏదైనా ఒక విషయంలో అదృష్టం చేతి వరకే వచ్చి జారిపోవటం అనేది ఒక్కసారి సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా ఉండటానికి ఫిబ్రవరి నెలలో ఒక్కసారి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఆలయంలో 6 ప్రదక్షిణలు చేసి రండి. ఈ పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరిలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి అనుకూల కాలం అని చెప్పాలి. విద్యారంగంలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు, కావలసిన చోట సీట్లు తెచ్చుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నిరుద్యోగులకి మంచి ప్యాకేజీతో కూడినటువంటి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగాల్లో
తిరుగులేని లాభాలు మీనరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో పొందగలుగుతారు. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలేవి దరిదాపుల్లో కూడా రావు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లుగా తొలగిపోతాయి. అలాగే ఆదాయ మార్గాలు, ధన మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంతకుముందు ఉన్న బాధలన్నిటికీ కూడా చక్కటి ఉపశమనం పొందగలుగుతారు. సంతోషకరమైనటువంటి వార్తలు వినగలుగుతారు. ఒక వార్త అయితే మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే కొత్తగా వివాహమైన మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న మీనరాశి వాళ్ళైతే సంతానానికి సంబంధించిన విద్యా, వివాహ, విదేశీయాన, ఉద్యోగ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే సంతానపరమైన వ్యవహారాల్లో మంచి సౌఖ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు వీళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోతారు, లేదా వాళ్ళని సమూలంగా నశింపజేయగలుగుతారు. శత్రువుల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేని స్థితికి ఎదగగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఇంతకుముందు మీనరాశి భార్యాభర్తలు గొడవలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గొడవలు సమన్వయంతో పరిష్కరించుకోగలుగుతారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. మీనరాశి పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల, స్త్రీలతో స్నేహం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతారు. మీనరాశి స్త్రీలైతే ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల వృత్తిపరంగా బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా దైవ దర్శనం చేస్తారు. భగవద్ అనుగ్రహం కలుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. యశోభూషణ ప్రాప్తి కలుగుతుంది. అంటే సంఘంలో మీకంటూ ఒక పరపతి వస్తుంది. మీ మాటకు విలువ, గుర్తింపు సంఘంలో ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే ఖర్చులన్నీ కూడా తొలగింపజేసుకుని జీవితంలో ఇంకొక మెట్టు ఎదిగే విధంగా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో మాత్రం కొంచెం ఖర్చులు ఉంటాయి. ద్వితీయార్థంలో మాత్రం ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 4, 5, 13, 14, 15, 20, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 8, 9, 10, 18, 22, 26, 27, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ప్రధానంగా మీనరాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో శివాలయ దర్శనం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో వచ్చే గురువారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి ఒకసారి అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దీంతో పాటుగా ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి. శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయండి. అలాగే ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ మంత్రంతో పాటుగా హం హనుమతే నమః అనే ఆంజనేయ మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోండి. ఈశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం ద్వారా ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా చక్కటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ, తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే
మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి, దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి, భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి, కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానమిస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే, ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి, కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తిల దానం చేసినా, తిల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వటం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, నువ్వులు దానం చేసిన దానివల్ల జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పులు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.